నగేష్ నారదాసి గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఎన్నేళ్ల కష్టమో తెలియదు కానీ సార్ మార్చ్ 29న మా ముందుకైతే రాబోతుంది కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఎన్నేళ్ల కష్టం ఏంటి? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ అర్ధరాత్రి కానీ తెల్లవారుజాము ఏ టైంలో ఫోన్ చేసినా సినిమాకి సంబంధించి ఎటువంటి సలహాలు కావాలన్నా ఎల్లవేళ్ళ నేను వెనకటువంటి మా అన్నయ్య రామసత్యనారాయణ గారికి, అలాగే ఎప్పుడు ఎల్లవేళ్ళ నేను బాగుండాలని కోరుకునే మా అన్నయ్య సాయి వెంకట్ గారికి, అలాగే మా నిర్మాత డిఎస్ రావు గారికి, అలాగే మా మే 3 రిలీజ్ అయిపోతుంది సముద్రుడు, దాంట్లో హీరో రమాకాంత్ గారికి, ఈ సినిమాని టోటల్గా తన భుజస్కంధాలపైన వేసుకొని రిలీజ్ చేయడానికి తర్వాత ఓటీటీ మీడియా కానీ హిందీ రైట్స్ ఎవ్రీథింగ్ నేను ఉండి అనుకుంటే నేను రిలీజ్ చేస్తానని ఇక్కడికి వచ్చేసినటువంటి వన్ మీడియా మిత్రుడు పార్థరెడ్డి గారికి, అలాగే మా గుంటూరు నుంచి మా డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ కమిట్ అయ్యి గుంటూరు డిస్ట్రిబ్యూటర్ పవన్ గారికి, మా టెక్నికల్ టీము, మా కోఆర్డినేటర్ కన్నానాయుడు అందరికీ విచ్చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా అక్షర క్రియేషన్స్ పతాకంపై శ్రీధర్ రెడ్డి గారు ఈ సినిమాని తనకి యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా సరే ఈ సినిమా నేను చేస్తానని ముందుకు వచ్చి పూర్తిగా చాలామంది నిర్మాతలు ఏం చేస్తారంటే కొంచెం అటు తెలిసి కొంచెం ఇటు తెలిసి అది చేద్దాం ఇది చేద్దాం అనే సలహాలు ఇచ్చి ఉన్నదాన్ని ఏదో చెడగొట్టి ఏమో చేస్తుంటారు. అఫ్కోర్స్ అందరూ అలా చేస్తారని నా ఉద్దేశం కాదు, చేసినవి కూడా మంచి సలహాలు ఉంటాయి, నేను కాదన్ను. బట్ పూర్తిగా నేను ఏం చెప్పినా ఇది కాదు లేదు అనకుండా ఖచ్చితంగా 100% సినిమాకి ఏం కావాలనో అంతవరకు కరెక్ట్గా ఇచ్చాడు. కాబట్టి నేను కూడా అనుకున్న షెడ్యూల్ను అనుకున్నట్టుగా ఇంకా 2 days బిఫోర్ కానీ కంప్లీట్ చేశాను. బట్ ఇవన్నీ చేయాలంటే ముఖ్యంగా దాంట్లో పనిచేస్తున్న టెక్నీషియన్స్ ఆర్టిస్టులు కూడా అలాగే సహకరించాలి. 100% ఎస్పెషలీ మెయిన్ చెప్పాలంటే అప్సరా రాణి. ఈ సినిమా మీరు చూడగానే అర్థమవుతుంది, తను కాశ్మీర్ యాపిల్ లాగా ఉంటుంది. సారీ, ఐ కాంట్ కంపేర్ దట్ విత్ యాపిల్. ఐ థింక్ ఇట్ ఈస్ కాశ్మీరీ మిర్చి. బికాస్ ఈ సినిమాలో అంత ఇట్స్ హాట్ అండ్ స్పైసీ మూవీ యాక్చువల్గా చెప్పాలంటే యాక్షన్. సో ఐ క్యాన్ కంపేర్ విత్ యాపిల్, ఐ క్యాన్ కంపేర్ విత్ మిర్చి. సో అలా వచ్చి మార్నింగ్ 6:30, 7 o'clock అంతా ఫారెస్ట్లోకి వచ్చి అసలు విపరీతమైన దోమలు ఇది అక్కడ మన క్యారవాన్ అన్ని ప్రాబ్లం. దాదాపు 4-5 కిలోమీటర్లు నడిచేయాలి కొండలకి. అట్లాంటి అన్నిటికీ కూడా సహకరించి ఆర్టిస్ట్ మన చేతిలో ఉంటే ఏ డైరెక్టర్ని డెఫినెట్గా బాగా చేయాలని ఆలోచన వస్తుంది. ఆర్టిస్టులు ఎప్పుడైతే నసబెట్టుకుంటూ అబ్బో నేను దిగలేను, క్యారవాన్ దిగను, బయట రాను, అది లేదు నాకు లేదు ఈ అన్నీ సొల్లుగబులు చెప్తా ఉంటే చేసేవాడికి టెక్నీషియన్ కూడా మూడు రాదు. ఫస్ట్ ఏదో ఒకటి చేసేసి తోసేద్దాం అన్నట్టు కదా. అది కాకుండా అమ్మాయి సహకరించింది కాబట్టి డెఫినెట్గా సినిమా ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైలర్లో కానీ ఎవ్రీథింగ్ అలా ఉంది. అలాగే ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ఈ సినిమా 29th March రిలీజ్ అవుతుంది. ఇంతకుముందు రిలీజ్ అవుతుందంటే చాలు ఓకే అనేసేవాళ్ళు. ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే థియేటర్లో రిలీజ్ అవుతుందా ఓటీటీలో రిలీజ్ అవుతుంది, 2 క్వశ్చన్లు వచ్చాయి. 100% ఇది థియేటర్స్లోనే రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ నేను గమనించుకునేది ఏంటంటే ఫస్ట్ థియేటర్లో చూడండి. ఎందుకంటే కొన్ని మేము చేసే టెక్నికల్గా మేము వాడిన కెమెరాలుగా హై అండ్ కెమెరాస్ హై టెక్నికల్గా చాలా పెట్టేసి మిక్సింగ్ చేసాం. అవన్నీ కొన్ని ఓన్లీ థియేటర్లో చూస్తేనే ఆ ఇంపాక్ట్ వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఈ మధ్య డిజిటల్లోనే మొత్తం క్లాసెస్ వచ్చేసాయి, డిజిటల్లోనే ఎడ్యుకేషన్ కూడా వచ్చేసింది. అవన్నీ ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు కదా. మీరు మళ్ళీ కాలేజీకి ఎందుకు వెళ్తున్నారు? అసలు కాలేజీకి వెళ్తే దాంట్లో ఉండే కిక్కే వేరు, అక్కడ ఉన్నటువంటి ఆ కల్చర్ కానీ దాంట్లో ఉండే మజా కానీ ఎవ్రీథింగ్ వెళ్తున్నారు. సో ఇది కూడా అంతే, ఓటీటీ అనేది ఒక ట్యూషన్ లాంటిది అంతే. అది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ థింగ్ థియేటర్కి వెళ్ళండి దయచేసి. డిజిటల్ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఎవరు కాలేజీకి వెళ్ళడం మానేయలేదు కదా, అలాగే దయచేసి థియేటర్కి వెళ్ళడం మానకండి. నా ఒక సినిమా గురించి నేను చెప్పట్లా, ఏ సినిమాకైనా కొద్దిగా ఆదరించండి. ఎన్ని రోజులైతే మేము కష్టపడి సినిమా చేస్తామో కనీసం అన్ని రోజులు కూడా ఆడించమని అడగట్లా, కనీసం అన్ని షోలు ఆడించండి, అదే నా రిక్వెస్ట్. దానికి కూడా కాకుండా ఫస్ట్ డే సెకండ్ డే నుంచి సినిమా బాగున్నా బాగలేకపోయినా ఫస్ట్ థింగ్ కూర్చొని చూడడం మొదలెడితే నెగిటివ్ థాట్ అనమాట. అది ప్రతి ఒక్కటి బాహుబలి త్రిపురాతో కంపేర్ చేయకండి. ఎందుకంటే చిన్న సినిమాలు చిన్నగానే ఉంటాయి, దాంట్లో ఉన్న దాంట్లో కంటెంట్. ఇవాళ మలయాళంలో 3 కోట్లతో ఒక సినిమా రిలీజ్ అయితే అది దాదాపు 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అంటే కంటెంట్కి దయచేసి కొద్దిగా ఇవ్వండి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అక్కడ ఎవరు స్టార్ లేరు. స్టార్ సినిమాలు ఆడతాయి, వాళ్ళు ఆడించుకుంటారు. అలాగని చెప్పని అవి చూడొద్దని నేను చెప్పట్లేదు ఎప్పుడు, కానీ డెఫినెట్గా దానికి ఇచ్చే ఆదరణ దానికి ఇవ్వండి. చిన్న సినిమాలు కూడా కనీసం ఎన్ని రోజులు కష్టపడి దాన్ని షోలు ఆడించండి.
అప్పుడు అట్లీస్ట్ దాంట్లో సత్తా ఉంటే మినిమం వెళ్తుంది. అంతవరకు మీరు హెల్ప్ చేయండి. అలాగే మీడియా వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అఫ్కోర్స్ నాకు తెలిసినంత వరకు మీరు రివ్యూలు రాసే వాళ్ళందరికీ ఈ మధ్య నేను చూస్తున్నాను, పెద్ద సినిమాల గురించి అటు ఇటు రాస్తారు కానీ చిన్న సినిమాలని, ఎందుకంటే ప్రతి రివ్యూ రాసే అతను కూడా మాలాగా చిన్న స్టేజ్ నుంచి ఈరోజు రివ్యూ రాసే స్టేజ్కి వచ్చారు. వాళ్ళకి తెలుసు ఆ సినిమాల్లో ఉన్న బాధ, ఆ కష్టం. కాబట్టి చిన్న సినిమాలను ఎవరు పెద్దగా కించపరుస్తూ రాయడం అయితే ఈ మధ్యకాలంలో నేను చదవలేదు ఎక్కడ. థ్యాంక్ యూ ఫర్ దట్. అలాగే కొద్దిగా ఎంకరేజ్ చేసి తలా వచ్చి చేస్తే ఒక చిన్న నిర్మాత పైకి వస్తే, ఎందుకంటే ఒక చిన్న నిర్మాత 10 సినిమాలు చేస్తే చిన్న వాళ్ళు 100 మంది బతుకుతారు. పెద్ద సినిమాలకి పెద్ద పెద్ద టీంలు, పెద్ద పెద్ద ఫారిన్ నుంచి వచ్చే టీంలు లేదా బాంబే నుంచి వచ్చే కలిసి వాళ్ళే ఉంటారు. మ్యాక్సిమం టెక్నీషియన్స్ మనం చాలా తక్కువ ఉంటారు. కాబట్టి మన వాళ్ళు కూడా బతకనిద్దాం, మనం చిన్న సినిమాలు కూడా బతకనిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చేసిన అందరికీ. అలాగే ఎస్పెషల్లీ నా శ్రీధర్ గారికి ఒక్కసారి థ్యాంక్ యూ చెప్తున్నాం. ముఖ్యంగా అప్సరారని వెరీ వెరీ థ్యాంక్ యూ. చాలా బాగా చేసింది. ఖచ్చితంగా మళ్ళీ కూడా నేను ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నాను అమ్మాయితోటి. థ్యాంక్ యూ అండి. ఈసారి ఏంటి సార్, గను పెడతారా, బాంబు పెడతారా?